తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కృష్ణయాదవ్ గారు, అలాగే మరి నిజామాబాద్ జిల్లా యాదవ సంఘం రాష్ట్ర కన్వీనర్ రాఘవ యాదవ్ గారు, రాజమౌళి యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, మహేందర్ యాదవ్ గారు, అలాగే మా గౌరవ అధ్యక్షులు యాదవ సంఘం రాజమౌళి యాదవ్ గారు, అలాగే ఉద్యన యాదవ్ గారు, అట్లాగే జనార్దన్ యాదవ్ గారు, గణేష్ యాదవ్ గారు, అందరికీ కూడా మీ అందరికీ క్షమించాలి సమయం కొంచెం ఈ సమావేశం ఏర్పాటు ప్రధాన కారణం ఇలా రేపు అంటే జూన్ 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి యాదవుల ఆత్మగౌరవ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అన్ని జిల్లాల్లో ప్రోత్సాహిస్తున్న కార్యక్రమం జరిగింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలు కంప్లీట్ చేసుకుని కరీంనగర్ కంప్లీట్ చేసుకుని ఈరోజు నిజామాబాద్ రావడం జరిగింది. మరి ఒకటే మేము డిమాండ్ చేస్తాము, యాదవ సంఘాల ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నేను తెలుసు మీకు, నేను బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొనసాగుతున్నాను. గత సంవత్సరాల కాలం నుంచి బీసీని రిజర్వేషన్ కానీ, విద్యా ఉద్యోగ రంగంలో కాంపిటీషన్ కానీ వీటన్నిటి మీద పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తాము. స్వతంత్ర బీసీ ఉద్యమంగా ఇది కొనసాగుతున్నది. అయితే యాదవులకు జరుగుతున్న అన్యాయం విషయంలో కూడా మరి యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. నేను ఆ కమ్యూనిటీలో పుట్టిన కాబట్టి వాళ్ళు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం. ఒకటి డిమాండ్ చేస్తాము, యాదవులకి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తాము. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యాదవులు మంత్రివర్గం లేనటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, కేంద్రం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఊర్ల రామకృష్ణరావు కోరుకొని ఉన్నటి కేసీఆర్ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈరోజు నలుగురు మంత్రులు మంత్రివర్గం. అంటే ఈ స్థాయిలో మీరు యాదవులు విస్తరించడం అంటే ఎంత ఖండకాలం నేను అంటాను, ఎంత అహంకారం మీకు రేవంత్ రెడ్డి గారు, ఎంత కులాహంకారం మీకు. మీ చుట్టాలు, మీ పక్కన మీ కులాలు ఉంటే మీ ప్రభుత్వం అవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎన్నికల ముందు ప్రజాపాలన ఇలా మీరు చేస్తున్నది కుటుంబ పాలన, కుల పాలన కాదని అడుగుతాను. కుటుంబాల పాలన అంటున్నాను నేను. ఒక 10 కుటుంబాలు మీరు పంచుకుంటారా ఇంట్లో అర్థం. జానారెడ్డిలు, ఉత్తమ్ రెడ్డిలు, సుదర్శన్ రెడ్డిలు, రాజగోపాల్ రెడ్డి ఇంకా మీరే ఇంకా రాలేదని మీరు అడిగినట్లు, ఏడ్చినట్లు, మీరు కొట్టినట్లు, ఆయన ఏడ్చినట్లు, మీరు ఆయన అడిగితే మీరు ఉదార్చినట్లు ఈ మొత్తం డ్రామా కొనసాగుతున్నది. ఈ రాష్ట్రంలో నడవది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎడ్డి కాలంలో, గుడ్డి కాలంలో 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా యాదవులు మంత్రివర్గంలో లేదు. ఇంత చైతన్యమై ఈ రకంగా మా పిల్లలు చదువుకొని మీరు బయటకు వచ్చి ఇలా మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యంగా పుట్టాల్సిన సందర్భంలో మీరు మమ్మల్ని ఇంకా ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తుంటే విరోధం చెప్పి సందర్భంగా చెప్తాము. అందుకోసమే పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా నితీష్ కుమార్ గారు బీహార్లో ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సమగ్ర కుటుంబాన్ని అక్కడ సంప్రదాయం చేసి బీసీని 67% తెలిసి అక్కడ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి 1,20,000 ఉద్యోగాలు బీసీ పిల్లలకు ఇచ్చింది. మీకేం రోగం పుట్టింది? ఢిల్లీలో మాట్లాడుకుంటూ రోజు రాజ్యాంగం గురించి, బీసీల గురించి మాట్లాడతారు. నరేంద్ర మోదీ చేయమని అంటున్నారు. నరేంద్ర మోదీ కూడా చేయాలి, మీరు కూడా చేయాలి.
కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ తోటి ఈ కార్యక్రమం చేస్తున్నాము. చివరిగా ఒకటే మాట, ఈ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుంది. మాకు యాదవులకు మంత్రివర్గ స్థానం కల్పించాలి. మాతో పాటు ఇలా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మరొక కులం ఉన్నది, మంత్రివర్గం లేని కులం ఇలా మున్నూరు కాదు. ఇలా ఉన్న బ్రాహ్మణ గారు ఉన్నారు. 5 ప్రధాన సామాజిక వర్గాలు సంఖ్య ఎక్కువటువంటి 20 లక్షల జనాభా ఉన్నటువంటి కులాలు గుజరాత్, పద్మశాలి, గౌడ, ఆ 3 కులాలకి ఇలా ప్రాతినిధ్యం ఉన్నది. మరి మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేదు, యాదవులకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు వచ్చే విస్తరణలో మున్నూరు యాదవులతో పాటు యాదవులకు ఇవ్వాలి, మాతో పాటు మా సోదరులు మున్నూరు కాపులకు ఇవ్వాలి. యాదవులకు మున్నూరు కాపులతో పాటు ఎంపీసీలు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున్నారు. చాకలి కులాలు ఉన్నారు, నోరులేని కులాలు ఉన్నారు. వాళ్ళకు మీరు కావాలంటే డిఫరెన్స్ ఎంపీలు ఎంపీసీలకు మేము ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎంపీసీలకు కూడా మీరు మంత్రిత్వ శాఖను ఇవ్వాలి. అట్లా కాకుండా 3కి ఒక ఆయన సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, ఒక ఆయన రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక ఆయన ఆ రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు. మేము కొట్టాడుకుంటాము, మాకు ఇవ్వాలి. ఏదో భూకంపం వచ్చినట్టు ఈయనకి ఇవ్వకపోతే సాగుజాలకు వచ్చిండు, ఈయనకి ఇవ్వకపోతే భూకంపం వచ్చినట్లు లేరమ్మ బీసీ లీడ. ఏం ఉద్ధరించారు మీరు భాగస్వామ్యం ఉండదా మాకు? అంటే మీరు కొట్టుకున్నట్టు కొట్టుకొని ఏడ్చుకున్నట్టు ఏడ్చుకుంటే మళ్ళీ మా వాళ్ళే ఇవ్వాలి. మేము మర్చిపోవాలి, మాకు మంచిగా ఇవ్వకుండా మేము మర్చిపోవాలి, మేము మనసులో విషయం మర్చిపోవాలి మేము. కాబట్టి నడవది. ఇవాళ ఏవైతే బీసీ వాళ్ళకి అవకాశం ఉండలేదో వచ్చే విస్తరణలో వాళ్ళకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడుతున్నాము. యాదవులుగా పెద్ద ఎత్తున రావాలి, మనం బీసీలో కొట్టాలని చెప్పేసి మా సోదరులకు విజ్ఞప్తి చేస్తూ మీరందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున, ఇది ఏ పార్టీ లేదు, ఇది ఇంకా ఎవరు లేరు, మేము డబ్బులు వాళ్ళం కాదు, మేము మా వర్గాలకు అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో సంఖ్య ఉన్నది బ్రహ్మాండంగా. డబ్బులే లేకుండా ఏం వస్తున్నాయి మా దగ్గర, అవసరం జమ చేసుకుంటాం. కానీ ఎవరు దీని వెనకాల లేరు, కేవలం మేము సొంతంగా తీసుకున్న కార్యక్రమం, అందరూ స్వతంత్రంగా సొంతంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి, ఇది మన ఆత్మగౌరవ సమస్య అని చెప్పేసి ఇవాళ మనం కానుకుంటే రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా మంత్రివర్గం మనల్ని తీసుకుంటకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఏముంది అనే పద్ధతిలో నిర్లక్ష్య పడింది. కాబట్టి నా సోదరులు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ పెద్ద ఎత్తున స్వయంగా మీరంతా ఎవరికి వాళ్ళుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి, ముఖ్యంగా మీడియా మిత్రులకి మేము నోరు లేని వాళ్ళము, శక్తి లేని వాళ్ళము, బలహీనము, బీసీలము, యాదవులము, మాకు మీరు పెద్ద ఎత్తున మీ బిడ్డలను మనకు జరుగుతున్న అన్యాయం మీద మనం అందరం కూడా కొట్టాల్సిన అవసరం ఉంది. ఇలా మున్నూరు కాబట్టి మాకు ఒకనాడు డి శ్రీనివాస్ లాంటి కేకే లాంటి బిహెచ్ లాంటి కాంగ్రెస్ పార్టీకి పునాది ఉన్నారు. ఏ రకంగా విస్మరిస్తున్నారు మీరు ఎట్లా రేవంత్ రెడ్డి చుట్టాలు పక్కాలు కొట్టి, సుదర్శన్ రెడ్డి చుట్టాలు పక్కాలు కొట్టేసుకుంటే అధికారం వచ్చింది వాళ్ళు. కాబట్టి ఇలా బీసీలకు అన్యాయం మీద మా బీసీ జనరేషన్ మిత్రులు, అగ్రవారంలో మా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే మేము వేరే అగ్రవారంలో వాళ్ళ వాట మేము అడగట్లేదు, మా వాట మేము అడుగుతున్నాం. వాళ్ళు ఎక్కున్నారు. ఇలా ఉన్నటువంటి మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు, ఎంత ఏ సమాజం ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి బీసీలకు యాదవులకు న్యాయం కోసం మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ మిత్రులకి నేను పేరున వినమ్రంగా నేను నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు అఖిల భారత యాదవామ సభ, మరి అదేవిధంగా మిగతా అన్ని అనుబంధ సంఘాలతో పాటు మరి అన్ని జిల్లాలలో ఈ యొక్క మీడియా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా బీసీలను మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనాభా పరంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉన్నటువంటి యాదవులను, కురుమలను, మరి మునూరు కాపులను విస్మరిస్తూ ఉన్నది. మరి కేసీఆర్లో ఇవాళ మరి మంత్రి పదవులు రాకుండా అణచివేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంలో ఇవాళ మరి రానున్న 30వ తారీఖు, మరి ఈ నెల 30వ తారీఖున రోజు మరి హైదరాబాదు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతున్నాం. దానికి మనకి ఇలా నిజామాబాద్ జిల్లాకు మరి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మన ఓయూ జేఏసీ వ్యవస్థాపకులు, మరి రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షులు అన్న డి రాజారాం యాదవ్ గారు, మరి అదేవిధంగా జర్నలిస్ట్ ఫోరం, రాష్ట్ర జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు
మేకల కృష్ణ యాదవ్ గారు మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి నేను పదే పదే కోరుతా ఉన్నా, నిజామాబాద్ జిల్లా మరి అన్ని యాదవ అనుబంధ సంఘాలకు మనవి చేస్తా ఉన్నా. మరి రేపు జరగబోయే 30 తారీఖు రోజు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి మరి మన నినాదాన్ని అక్కడ చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మనని మరి కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇలా అంచివేస్తా గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మరి మళ్ళొకసారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మరి మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మరి మా రాజారాం యాదవ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను. జై యాదవ్. మీడియా మిత్రులకు నిజామాబాద్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహిపాల్ యాదవ్ గారు, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామన్న గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు. ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి, హైదరాబాద్ స్టేట్గా ఏర్పడినప్పటి నుంచి ఊరుకుల రామకృష్ణారావు మంత్రి వరకు మొదలుకొని నిన్న మొన్నటి వరకు గత ప్రభుత్వం వరకు యాదవులు లేకుండా మంత్రి క్యాబినెట్ లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జనాభా పరంగా దాదాపు 28 లక్షల మంది అత్యధిక జనాభా కలిగినటువంటి పంచాయతీ. అట్లాగే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా 53% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అండగా నిలబడినటువంటి కమ్యూనిటీ యాదవ్. అటువంటి కమ్యూనిటీకి మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవిని ఇవ్వలేనటువంటి పరిస్థితి. అట్లాగే ఎమ్మెల్సీ పదవులు కూడా ఒకటి ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్పొరేషన్ చైర్మన్ కనీసం నిన్న మొన్న అనౌన్స్ చేసినటువంటి 200 దాదాపు 150 పైగా పార్టీ ఆఫీస్ బేరర్స్ పదవులు నమోదు చేసి దాంట్లో కూడా 2 సెక్రటరీ పోస్టులు తప్ప మాకు ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇంత అవమానం యాదవులకు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మరి రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం, సమగ్ర కులగణన, ఎవరెంత వాటా ఉంటే, ఎవరెంత జనాభా ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పి మరి రాజ్యాంగం చేతబట్టుకొని దేశమంతా రాష్ట్రమంతా తిరిగి ఓట్లు వేయించుకొని ఇవాళ ఉండి చేయించుకునేటువంటి ఇదేనా సామాజిక న్యాయం? రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఇదేనని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు కొడంగల్లో, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో మా యాదవులు ఓట్లు వేయకుండానే గెలిచిరని నేను అడుగుతా ఉన్నాను. ఇంత అన్యాయం ఎప్పుడూ మాకు జరగలేదు. మరి మా అన్న రాజారామన్న గత 7 ఏళ్లున్నరగా బీసీల కోసం, బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని గత 7 ఏళ్లున్నరగా పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆయన కూడా ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఇవాళ యాదవులకు, మున్నూరు కాపులకు, ఎంబీసీలకు పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయనే మళ్ళీ చొరవ తీసుకొని నేను పుట్టినటువంటి కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఇవాళ ఈ నెల 30న యాదవుల ఆత్మగౌరవ సభ ఇందిరాపార్క్ దగ్గర పెట్టడం జరిగింది. ఆయన నేతృత్వంలో మరి ఈ సభను అందరూ కూడా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి, ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సభ, మన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సభ, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సభ. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని పేరున విజయవంతం చేయాలని కోరుతూ సెలవు.